Hello everyone, welcome to KPK Study Circle. Today in this video, we will be discussing about the important topic in Telangana movement and state formation classes, that is the 1952 Mulki agitation. సో మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో 1952 ముల్కీ అజిటేషన్కి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్, అలానే ఈ ఉద్యమాలకు దారితీసినటువంటి పరిస్థితులు ఏంటి, సో దానితో పాటు మనకు హైదరాబాదు సంస్థానం ఎప్పుడైతే భారతదేశంలో విలీనమైందో తర్వాత వచ్చినటువంటి మిలిటరీ పాలన అండర్ జేఎన్ చౌదరిలో జరిగినటువంటి అన్యాయాలు, సో తర్వాత ఎలా అయితే నాన్ ముల్కీలను విపరీతంగా ఇక్కడ హైదరాబాద్ ప్రాంతానికి తీసుకొచ్చి ఇక్కడ నియమించడం జరిగిందో, సో తర్వాత వచ్చినటువంటి సివిల్ సర్వెంట్ పాలన అయినటువంటి వెల్లోడి గారి పాలనలో, సో తర్వాత 1952లో ప్రజల చేత ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం బూర్గుల రామకృష్ణారావు గారి ప్రభుత్వంలో ఈ ఎవరైతే విపరీతంగా ఇక్కడ హైదరాబాదు ప్రాంతానికి నాన్ ముల్కీలు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారో వారిని నియంత్రించకపోగా మళ్ళీ రిటర్న్ పంపకపోగా చేసినటువంటి కాలయాపన, ఇవన్నీ పరిస్థితులను గమనిస్తున్నటువంటి ప్రజలు ఒక తీవ్ర ఉద్యమానికి, ఆందోళనకి, నిరసనలకి, ఇటువంటి కార్యక్రమాలకి చేయడం జరిగింది. సో ముందుగా మనం గమనిస్తే 1952 ముల్కీ అజిటేషన్ అనేది మనం చెప్పుకున్నాం. సో ఈ అన్ని అసంతృప్తులు ప్రజల్లో ఉన్నాయి. ఈ అన్నీ మనం గమనిస్తున్నటువంటి ప్రజలు, విద్యార్థులు ఒక స్పార్కు లాగా డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ అయినటువంటి పార్థసారథి, ఎలా అయితే నాన్ ముల్కీ అయినటువంటి పార్థసారథి 180 మంది టీచర్స్ని ఎన్మాస్గా ట్రాన్స్ఫర్ చేసి వారి స్థానంలో నాన్ ముల్కీలను నియమించినటువంటి సందర్భంలో విద్యార్థులు దీనిని తీవ్రంగా నిరసన చేయడానికి ఉద్దేశించినటువంటి అంశం మీద వరంగల్ ఒక భారీ ర్యాలీని తీయడం జరిగింది. సో కాలక్రమేణా ఆగస్టు 30 తారీఖున హన్మకొండ హై స్కూల్లో జరిగినటువంటి విద్యార్థులపై లాఠీ చార్జు, సో దీనిలో భాగంగా వరంగల్ నుండి కాలక్రమేణా ఇతర ప్రాంతాలకు ఈ ఉద్యమం చేరడం, సో తర్వాత అక్కడి నుండి హైదరాబాద్కి కూడా చేరి ఈ హన్మకొండలో జరిగినటువంటి లాఠీ చార్జ్కు నిరసనగా ఆగస్టు 31 తారీఖున సైఫాబాద్ కాలేజ్ నుండి అబిడ్స్ వరకు విద్యార్థులు భారీ ఎత్తున నిరసన ర్యాలీని తెలియజేయడం, ఇవన్నీ మనము ఇంతకుముందు క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. సో ఈరోజు క్లాస్లో వీ విల్ బీ స్పెసిఫికల్లీ స్టికింగ్ టువర్డ్స్ వన్ ఆఫ్ ద టూ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ in the Telangana movement and state formation classes in the especially 1952 Mulki agitation, that is the City College incident. అలానే ఈ సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ సెప్టెంబర్ 3 తారీఖు 4 తారీఖులో జరిగినటువంటి కాల్పుల పైన వేసినటువంటి వన్ మ్యాన్ కమిషన్ అయినటువంటి జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిషన్కి సంబంధించినటువంటి అంశాలని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా ఈ సిటీ కాలేజు మనకు 1865లో అప్పుడు ఉన్నటువంటి 6th నిజాం అయినటువంటి మీర్ మెహబూబ్ అలీ ఖాన్ హైదరాబాద్లో మొట్టమొదటి పాఠశాల కింద ఒక పాఠశాలని ఏర్పాటు చేయడం జరిగింది. సో దానిని మదర్సా దారుల్ ఉల్లూమ్ అని దీనికి పేరు పెట్టడం కూడా జరిగింది. సో ఇందులో భాగంగా 1921లో ఇది మొట్టమొదటిసారి సిటీ పాఠశాలగా అవ్వడం. సో తర్వాత 1921లో మూసీ రివర్ సౌత్న నయాపూల్లో ఇది ఐకానిక్ బిల్డింగ్గా ఇది మారడం జరిగింది. సో ఈ ఐకానిక్ బిల్డింగ్లో భాగంగా ఇది కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఆర్కిటెక్ట్ ఎవరంటే బ్రిటిష్ ఆర్కిటెక్ట్ అండి, విన్సెంట్ ఈస్ట్. సో ఇది ఇండో సార్సనిక్ స్టైల్లో ఇది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇండో సార్సనిక్ స్టైల్లో ఈ బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో తర్వాత 1929లో ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో సో మనకి ఇందులో ఇంటర్మీడియట్ సెక్షన్స్ కూడా ప్రారంభం అవ్వడం, 30 మంది విద్యార్థులతో తరగతి గదులు కూడా ప్రారంభం అవ్వడం, సో తర్వాత ఇది ఉర్దూని మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కింద చేర్చడం, సో ఇలా మనకు ఇది కాలేజ్ లాగా కూడా రూపాంతరం చెందింది. సో తర్వాత మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ కాలేజ్ అనేది గవర్నమెంట్ సిటీ కాలేజ్గా మారడం,
సో కాలక్రమేణా మనకు 2004లో ఆటోనామస్ హోదా కూడా ఈ కాలేజ్కి రావడం జరిగింది. సో ఇది బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ సిటీ కాలేజ్ అండి. ఎందుకంటే సిటీ కాలేజ్ అనే అంశం మనకు తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ సిలబస్లో భాగంగా మనకు ఉన్నటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ టాపిక్స్ అని చెప్పొచ్చు. సో దీనిలో భాగంగా ఒక బ్రీఫ్ హిస్టరీ ఇవ్వడం జరిగింది సిటీ కాలేజ్కు సంబంధించినటువంటి అంశం. సో మనము ఈ సిటీ కాలేజ్ అనేది ఇప్పటికి కూడా వన్ ఆఫ్ ద ఐకానిక్ అండ్ కల్చరల్ హెరిటేజ్ సిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఎందుకంటే ఇది హైదరాబాద్లో ఉంది కాబట్టి ఇక్కడ చాలామంది గొప్ప గొప్ప విద్యార్థులు కూడా చదువుకున్నటువంటి వ్యక్తులు ఈరోజు చాలా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మర్రి చెన్నారెడ్డి గారు ఇక్కడే చదువుకున్నారు. సో అలానే శివరాజ్ పాటిల్ గారు కూడా ఈ కాలేజ్లోనే చదువుకోవడం జరిగింది. సో ఇటువంటి ప్రముఖమైన వ్యక్తులు వీరే కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు. స్పోర్ట్స్లోనైతేనేమి, లేకపోతే ఆథర్స్ అయితేనేమి, లేకపోతే రాజకీయ నాయకులు అయితేనేమి, చాలామంది ఈ కాలేజీలో విద్యను అభ్యసించి చాలా ఉన్నత స్థాయికి కూడా వెళ్ళడం జరిగింది. సో దిస్ ఈజ్ అ బ్రీఫ్ హిస్టరీ అండి. సో ఇప్పుడు మనము ఈ సిటీ కాలేజ్లో జరిగినటువంటి కాల్పుల సంఘటన గురించి తెలుసుకుందాం. సో ముందుగా ఈ సిటీ కాలేజ్లో మనకి సెప్టెంబర్ 3 మరియు 4 తారీఖున ఫైరింగ్ జరిగింది. సో దీనికంటే ముందు అప్పుడు హైదరాబాదు ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని కీలకమైన వ్యక్తులను మనం తెలుసుకోవాలి. ఎందుకంటే 1952 మనకు మొట్టమొదటి జనరల్ ఎలక్షన్స్ అవ్వడం జరిగింది. అందులో భాగంగా బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టడం జరిగింది. సో అప్పుడు హోమ్ మినిస్టర్ ఎవరంటే దిగంబర్ రావు. నెక్స్ట్ గవర్నర్ అంటే అప్పుడు గవర్నర్ పదవి లేదు, కానీ మనకి హైదరాబాద్కు ఉన్నటువంటి రాజ్ ప్రముఖ్ 7th నిజాం అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, అలానే వరంగల్ కలెక్టర్ గోవిందరావు దేశపాండే. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ నేమ్స్. తర్వాత కాలక్రమేణా మనకు జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిషన్ గారు ఏర్పాటు చేసిన తర్వాత అతను విచారించినటువంటి సుమారు 100 మంది సభ్యులలో కూడా కొంతమంది ప్రముఖమైన వ్యక్తుల గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో సెప్టెంబర్ 3న మనకి ఈ సిటీ కాలేజ్, ముఖ్యంగా సెప్టెంబర్ 3న సిటీ కాలేజ్ అలానే పత్తర్ఘాట్ సమీపంలో మొట్టమొదటిగా మనకు కాల్పులు పోలీసులు చేయడం జరిగింది. సో దీనికంటే ముందు ఒకసారి బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకుంటే, సో మనకి సెప్టెంబర్ 1 తారీఖున బక్రీద్ సందర్భంగా ఎటువంటి నిరసనలు జరగలేదు. సెప్టెంబర్ 2న 1952 నాడు విద్యార్థులు ప్రతి కళాశాల నుండి, ప్రతి పాఠశాల నుండి భారీ ఎత్తున పాల్గొని నిరసన రూపంలో, ఆందోళన రూపంలో హైదరాబాద్లో ఒక భారీ ర్యాలీని తీయడం జరిగింది. సో అదే రోజు మనకి అప్పుడు ఉన్నటువంటి హైదరాబాదు సిటీ పోలీస్ కమిషనర్ ఒక కీలకమైన అనౌన్స్ని చేశాడండి సెప్టెంబర్ 2 తారీఖున. అది ఏంటంటే హైదరాబాదు పోలీసు చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 22 ప్రకారం సెప్టెంబర్ 3 తారీఖున మనకు కొన్ని కీలకమైన విషయాలు అమల్లోకి వస్తాయి. సో ఇందులో భాగంగా హైదరాబాద్ విల్ బి అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది పోలీస్. ఇక్కడ ఎటువంటి సందర్భంలో కానీ నిరసనలు చేయడానికి, సమ్మెలు చేయడానికి, ఆందోళనలు చేయడానికి, ర్యాలీలు తీయడానికి ఎటువంటి అనుమతి లేదు అని కూడా చెప్పడం జరిగింది. ఇదే అంశాన్ని మనకి అప్పుడు సిటీ కాలేజ్కి ప్రిన్సిపల్గా ఉన్నటువంటి సిటీ కాలేజు ప్రిన్సిపల్ అయినటువంటి రామ్లాల్ ఇదే విషయాన్ని సిటీ కాలేజు విద్యార్థులకు కూడా తెలియజేయడం జరిగింది. కానీ విద్యార్థులు వినే ప్రసక్తిలో లేరు. ఎందుకంటే ఆ ఉద్యమము ఎలా అయితే మనకు వరంగల్లో స్టార్ట్ అయ్యి హైదరాబాద్కి వెళ్ళిందో, విద్యార్థులకి వారి యొక్క ఉద్యోగాలని కంప్లీట్గా నాన్ ముల్కీలు ఎలా ఆక్యుపై చేస్తున్నారో ఇటువంటి అంశాల మీద చాలా స్పష్టత ఉంది కాబట్టి వారు ఎవరి మాటని వినే ఉద్దేశంతో లేరు. సో విద్యార్థులు ఖచ్చితంగా దృఢ సంకల్పంతో ఒక భారీ ర్యాలీని మనకు సెప్టెంబర్ 2 తారీఖున తీయడం జరిగింది. సో దీనిలో భాగంగా కొన్ని కీలకమైన స్లోగన్స్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, నాన్ ముల్కీస్ గో బ్యాక్, నాన్ ముల్కీ గర్కో జావ్, లేక గోంగూర పచ్చడి గో బ్యాక్, ఇటువంటి కీలకమైన స్లోగన్స్ని విద్యార్థులు, ప్రజలు భారీ ఎత్తున దద్దరిల్లేలాగా ఇవ్వడం జరిగింది. సో ఇందులో భాగంగా సెప్టెంబర్ 3న
మనకు మొట్టమొదటిసారిగా ఈ ఫైరింగ్ అనేది జరగడం. సో దీంట్లో భాగంగా మొట్టమొదటి వ్యక్తి మహమ్మద్ కాసిం అనే వ్యక్తి మరణించడం జరిగింది. సో తర్వాత మెహబూబ్ అనే వ్యక్తి కూడా ఇందులో భాగంగా మరణించడం జరిగింది. సో తర్వాత సెప్టెంబర్ 29న సో తీవ్రంగా గాయపడ్డటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా హాస్పిటల్లో మరణించడం జరిగింది. వారి పేరు వచ్చేసి జమాలుద్దీన్ అలానే రాములు. సో ఇక్కడ ప్రభుత్వ వివరాల ప్రకారం అలానే ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం మరణాల సంఖ్య మీద కొంచెం కొందరేమో వాళ్ళేమో 6 చనిపోయారని, వీరు సెప్టెంబర్ 3 తారీఖునే 4 చనిపోయారు. సో మిగతా వారు సెప్టెంబర్ 4న చనిపోయారు. సో మొత్తం సుమారుగా 8 మంది మరణించారని ఈ ప్రత్యక్ష సాక్షులు, ప్రజలు, విద్యార్థుల ద్వారా తెలుస్తున్నది. సో ఇలా జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిషన్ రిపోర్ట్ ప్రకారం అయితే వీరు చెప్పినటువంటి అంశాలకి కొంచెం డిఫరెంట్ నెంబర్ కూడా వారు ఇవ్వడం జరిగింది. సో ఈ సెప్టెంబర్ 3న మరణించినటువంటి విద్యార్థుల మృతదేహాలను తీసుకొని ఒక భారీ నిరసన ర్యాలీని తీయాలని విద్యార్థులు కంకణం కట్టుకున్నారు. సో వీరిని ఉద్దేశంలో భాగంగా వీరు ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది ఆ మృతదేహాలని కలెక్ట్ చేసుకోవడానికి. సో అప్పటికే ఇక్కడ వీరిని నిరసనను కొనసాగించొద్దు, నిరసనను ఆందోళన విరమించడానికి చాలామంది ప్రముఖ నాయకులు ప్రయత్నించారు. కానీ వాళ్ళ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇందులో భాగంగా వీరిలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కూడా తీవ్రంగా ప్రయత్నించడం జరిగింది, సిటీ కాలేజ్ దరిదాపుల్లోకి వెళ్ళి కూడా. But they are not in a state to listen for any political leader words. They are in the strong decision to take a rally demanding that non-mulkis should go back and నాన్ ముల్కీ స్థానంలో ఉన్నటువంటి ఉద్యోగాలని ముల్కీలతోటి నింపాలి అని ఖచ్చితంగా వారు ఒక స్ట్రాంగ్ డిజైర్తో ఉండడం జరిగింది. సో ఇలా ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళినటువంటి విద్యార్థులు అక్కడ వారు మృతదేహాల గురించి వీరిని అడిగినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఏం చెప్పారంటే, ఆల్రెడీ మృతదేహాలని మీర్ ఆలం ట్యాంక్ సమీపంలో మేము ఆల్రెడీ ఖననం చేశారని చెప్పడం జరిగింది. సో ఇటువంటి ఆన్సర్ చెప్పినటువంటి పోలీస్ కమిషనరు విద్యార్థులు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో దీనిలో భాగంగా వీరు అక్కడే తీవ్ర నిరసన ఆందోళనలు కూడా చేపట్టడం జరిగింది. సో ఇందులో భాగంగా మళ్ళీ ఈ శాంతి భద్రతల పేరుతో ఆల్రెడీ సెప్టెంబర్ కంప్లీట్గా ఈ ఫస్ట్ వీక్లో శాంతి భద్రతలు అనేది విపరీతంగా ప్రభావితం చూపాయి. శాంతి భద్రతలు అనేది కంప్లీట్గా లాస్ట్. సో ఇటువంటి సందర్భంలో పోలీసులు మళ్ళీ ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తాయో అని వీరిని నియంత్రించడానికి ఏం చేశారు సెప్టెంబర్ 4న కాల్పులు జరపడం జరిగింది. సో దీంట్లో కూడా చాలామంది విద్యార్థులు మరణించడం జరిగింది. సో మొత్తంగా ఈ సెప్టెంబర్ 3 తారీఖు 4 తారీఖున మనకు చాలామంది విద్యార్థులు తమ యొక్క కీలకమైన డిమాండ్ని ప్రభుత్వానికి తెలియజేయడంలో ప్రభుత్వాలకి కొన్ని సంవత్సరాల పాటు మాకు జరుగుతున్నటువంటి అన్యాయాల విషయంలో ప్రభుత్వానికి చాలా గట్టిగా వివరించడం జరిగింది. సో ఇది కేంద్ర ప్రభుత్వానికి కూడా అప్పుడు వీరు చేస్తున్నటువంటి నిరసన కూడా వారికి పాకింది అని కూడా చెప్పచ్చు. జవహర్లాల్ నెహ్రూ గారు అప్పుడు మన ప్రధానమంత్రిగా ఉండేవారు. సో ఇలా విద్యార్థులు వారి యొక్క కీలకమైన డిమాండ్ని ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. సో నెక్స్ట్ ఈ సెప్టెంబర్ 3, 4 తారీఖులో జరిగినటువంటి కాల్పులకు సంఘటన ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఇది క్వశ్చన్స్ అనేటివి కంపల్సరీ వస్తాయి. నెక్స్ట్ అప్పుడు హాస్పిటల్కి వెళ్ళినటువంటి సందర్భంలో వీరితో పాటు కొందరు కీలకమైన నాయకులు కూడా రావడం జరిగింది. అందులో భాగంగా జయసూర్య నాయుడు, సన్ ఆఫ్ సరోజినీ నాయుడు, అలానే పద్మజ నాయుడు, డాటర్ ఆఫ్ సరోజినీ నాయుడు గారు, అలానే వాగ్రే గారు, హీజ్ ఎ డాక్టర్. అండ్ ఆల్సో నెక్స్ట్ చాలామంది ప్రముఖులు, వెంకటస్వామి గారు, నెక్స్ట్ బకర్ అలీ మిర్జా గారు. సో ఇటువంటి చాలామంది ప్రముఖులు, లక్ష్మీనారాయణ గారు. సో ఇటువంటి వ్యక్తులు కూడా హాస్పిటల్కి వెళ్ళి విద్యార్థులకు సంఘీభావంగా ఉండడం జరిగింది. బట్ అక్కడ విన్నటువంటి సమాధానంతో వీరు చాలా దిగ్భ్రాంతికి గురై ఇంకా నిరసనలు, ఆందోళనలు కూడా చేపట్టడం జరిగింది. సో తర్వాత ప్రభుత్వమే దిగివచ్చి ఆ శ్మశానాల కాడ ఎక్కడైతే ఖననం చేశారో అక్కడ వారి కుటుంబ సభ్యులకి మృతదేహాలను కూడా అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. సో ఇలా ఇది తెలంగాణ ఉద్యమ చరిత్రలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయినటువంటి టాపిక్ అండి 1952 ముల్కీ అజిటేషన్. ఈ ముల్కీ అజిటేషన్లో భాగంగా కూడా మనకు 1952లో జరిగినటువంటి సిటీ కాలేజ్ సంఘటన అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని కూడా మనం చెప్పొచ్చు. సో ఇందులో భాగంగా ఈ సెప్టెంబర్ 3, 4 తారీఖుల జరిగినటువంటి కాల్పుల పైన సమగ్రమైన
విచారణ చేయడానికి, సమగ్రమైన విచారణ చేసి ఆ రిపోర్ట్ని ఇవ్వడానికి మనకు సెప్టెంబర్ 5న ప్రభుత్వం వన్ మ్యాన్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్ పేరే జస్టిస్ జగన్మోహన్ రెడ్డి. జస్టిస్ జగన్మోహన్ రెడ్డి ఇతను హైకోర్టు న్యాయమూర్తి అండి. ఈ జస్టిస్ జగన్మోహన్ రెడ్డి రాసినటువంటి బుక్ ఏంటంటే ద జ్యుడిషియరీ ఐ సర్వ్డ్. ద జ్యుడిషియరీ ఐ సర్వ్డ్. దిస్ ఈజ్ ద బుక్ రిటర్న్ బై ది జస్టిస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో దీనికంటే ముందు కూడా మనం కొన్ని ఇంపార్టెంట్ ఈ తెలంగాణ మూమెంట్ ఈ పర్టికులర్ టాపిక్లో వచ్చేటువంటి కొన్ని కీలకమైన అంశాలను కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ముందుగా ఈ విశాలాంధ్ర పత్రికలో కూడా మనకు కొందరు ప్రముఖ నాయకులు కూడా ఈ ముల్కీ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ కొన్ని కీలకమైన ప్రకటనలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా దేశపాండే గారు, బిడి దేశపాండే ప్రతిపక్ష నాయకుడు అండి. నెక్స్ట్ ఓంకార్ ప్రసాద్ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, అలానే జయసూర్య, పద్మజ నాయుడు, అలానే రాజ్ బహదూర్ గౌరు, అలానే డాగే గారు, ఇలా చాలామంది వారి యొక్క మద్దతుని మనకు విశాలాంధ్ర పత్రికలో కూడా రాయడం జరిగింది. విశాలాంధ్ర పత్రిక అనేది కమ్యూనిస్టు పార్టీకి సంబంధించినటువంటి పత్రిక అండి. సో దీనిని మొట్టమొదటిగా ఏం పేరుతో ఉండేదంటే ప్రజాశక్తి పేరుతో ఇది ప్రచురణ ఉండేది. సో తర్వాత మనకి 1952న ఇది విశాలాంధ్ర పత్రికగా రూపాంతరం చెందింది. సో ఈ ఉద్యమాలు ఇంత భారీ స్థాయిలో నిరసన రూపంలో అన్ని విధాలుగా విద్యార్థులు చేస్తున్నప్పుడు మనకు కొందరు కీలకమైన వ్యక్తుల్ని కూడా ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అరెస్టు చేయడం జరిగింది. ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అరెస్టు కాబడ్డ మొట్టమొదటి ఎమ్మెల్యే సయ్యద్ అఖ్తర్ హుస్సేన్ అండి. ప్లీజ్ రిమెంబర్ ఎవ్రీ నేమ్. ఇది సెప్టెంబర్ 13th నాడు జరిగింది. సో ఇది పక్కన రాసింది ఏంటంటే కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకునే ఉద్దేశంతో రాయడం జరిగింది. అలానే జర్నలిస్టును కూడా ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అరెస్ట్ చేయడం జరిగింది. బేగం సాదిక్ జహాన్, సో ఈ అఖ్తర్ హుస్సేన్ కూడా ఒక ఇంపార్టెంట్ పత్రికకి సంపాదకుడు అంటే ఎడిటర్గా వ్యవహరించడం జరిగింది. ఆవాద్ అనే పత్రికకు సంబంధించినటువంటి ఎడిటర్. సో ఒకరేమో విశాలాంధ్ర పత్రికలో కొందరు ప్రముఖమైన వ్యక్తులు ముల్కీలకు సంబంధించినటువంటి అజిటేషన్, ముల్కీలకు సంబంధించినటువంటి అంశాల గురించి వారికి సపోర్ట్గా వ్యాఖ్యానాలు రాయడం జరిగింది. వీరేమో డైరెక్ట్గా ఆవాద్ అదే పత్రికలో అలానే ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అరెస్ట్ అయి ముల్కీలకు సంబంధించినటువంటి అంశాలని, ముల్కీలకు సంబంధించినటువంటి న్యాయమైన డిమాండ్లని ప్రభుత్వం ముంచు ఉండే ఉద్దేశంతో వీరు కూడా చాలా రచనలు రాయడం జరిగింది. సో ఇందులో భాగంగా వీరి పేర్లు అనేటివి మనము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇలా తర్వాత ఇంక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇవన్నీ గమనిస్తున్నటువంటి ప్రభుత్వం జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఏం చేసిందంటే సెప్టెంబర్ 7 ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి కొందరు కీలకమైన వ్యక్తులని అందులో కమిటీ సభ్యులుగా నియమించి వీరికి కొన్ని బాధ్యతలు కూడా అప్పచెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్న ముల్కీ నిబంధనలను సమగ్రంగా పరిశీలించడం అని ఆ కమిటీ యొక్క ముఖ్య టాస్క్ అని కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో ఇందులో భాగంగా ఈ సెప్టెంబర్ 7న ఏర్పడినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీలో ఈ మెంబర్స్ ఎవరంటే కొండా వెంకట రంగారెడ్డి, సో ఇతను ఎక్సైజ్ మినిస్టర్ అండి అప్పుడు బూర్గుల గారి క్యాబినెట్లో. నెక్స్ట్ మేల్కొట్టే, ఇతను ఫినాన్స్ మినిస్టర్. నెక్స్ట్ ఫూల్ చంద్ గాంధీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ అండి. నెక్స్ట్ వచ్చేసి మన 4th వచ్చేసి నవాజ్ జంగ్,
ఇతను పబ్లిక్ వర్క్స్ సంబంధించినటువంటి మినిస్టర్. సో సెప్టెంబర్ 7 తారీఖున ఎప్పుడో బుచ్చయ్య గారు మనకి ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయాలనే డిమాండ్తో వారు ఒక కీలకమైన ప్రకటనని రిజల్యూషన్ని పాస్ చేయడం జరిగింది. సో మనకి సెప్టెంబర్ 7 తారీఖున ప్రభుత్వం బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బూర్గుల రామకృష్ణారావు గారు మనకు ఈ క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. వీరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పటి వరకు అమలులో ఉన్నటువంటి ముల్కీ నిబంధనలను నియమాలను చాలా సంపూర్ణంగా విశ్లేషించి ఒక నివేదిక రూపంలో ఇవ్వాలని కోరడం జరిగింది. సో దిస్ ఈజ్ ది క్యాబినెట్ సబ్ కమిటీ విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హూ ఆర్ ది మెంబర్స్ ఆఫ్ ది క్యాబినెట్ సబ్ కమిటీస్ అని అడగవచ్చు, హూ ఆర్ నాట్ ది మెంబర్స్ ఆఫ్ ది క్యాబినెట్ సబ్ కమిటీ అని క్వశ్చన్ అడగవచ్చు. ఆ పర్టికులర్ డేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ నెక్స్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రివెంటివ్ డిటెన్షన్గా మొట్టమొదటి అరెస్ట్ కాబడ్డ ఎమ్మెల్యే పేరు అడగవచ్చు, నెక్స్ట్ జర్నలిస్టు పేరు అడగవచ్చు. ఇలా చదివితే చాలా ఉపయోగకరంగా ప్రయోజకరంగా కూడా ఉంటుంది. సో మనం ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిషన్కి ఒకసారి మనం వస్తే ద జ్యుడిషియరీ ఐ సర్వ్డ్ అనే ఇంపార్టెంట్ ఆత్మకథ మనకు జగన్మోహన్ రెడ్డి గారిది. ఇందులో భాగంగా అతను చెప్పింది ఏంటంటే ఆంధ్ర అధికారుల ఆధిపత్య ధోరణి వల్లనే ఇక్కడ ముల్కీ ప్రజలు ఒక అసంతృప్తికి ఆందోళనకు గురై ఇటువంటి అంశాలు అంటే నిరసనలు ఆందోళన రూపంలో వారు తమ అసంతృప్తిని తెలియజేయడం జరిగిందని ఈ క్లియర్లీ మెన్షన్ ఇన్ ది బుక్ అండి. దట్ ఈస్ ద జ్యుడిషియరీ ఐ సర్వ్డ్ అనే బుక్లో మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో అతను ఈ ముందుగా ఇది యాక్సెప్ట్ చేసే భాగంలో 2 కీలకమైన అంశాలని ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. అందులో భాగంగా వాట్ హీ సెడ్ ఈజ్ చూడండి, ఒకటేమో విచారణ ప్రజల మధ్యలోనే నేను చేస్తానని చెప్పడం ఫస్ట్. సెకండ్ వచ్చేసి హైకోర్టు పరిసరాల్లోనే నేను ఈ విచారణ చేపడతానని జస్టిస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి చాలా క్లియర్గా చాలా కేటగిరికల్గా చెప్పడం జరిగింది. ఇవి ఆమోదించినటువంటి ప్రభుత్వం సెప్టెంబర్ 9న 1952 నాడు ఒక నోటిఫికేషన్ని కూడా విడుదల చేయడం జరిగింది. సో కమిటీ రిక్వెస్ట్ చేయడం, ప్రభుత్వం ఆమోదించడం, సెప్టెంబర్ 9న నోటిఫికేషన్ని కూడా విడుదల చేయడం జరిగింది. సెప్టెంబర్ 10, 1952 నాడు జస్టిస్ జగన్మోహన్ రెడ్డి యొక్క విధులను సూచించే ఉద్దేశంతో కొన్ని కీలకమైన ఆస్పెక్ట్స్ని మెన్షన్ చేసి మనకు జస్టిస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లెటర్ని రాయడం జరిగిందండి. సో ఇందులో లెటర్లో భాగంగా ఇతను అసలు విద్యార్థులు నిరసన దారి తీయడానికి ఉన్నటువంటి పరిస్థితులను విశ్లేషించడం, అసలు ఎందుకు చేశారు ఇంత భారీ ఎత్తున నిరసన, ఇటువంటి అంశాల మీద చాలా సమగ్రంగా విశ్లేషణ చేయాలని చెప్పడం, అలానే ముల్కీ రూల్స్కు సంబంధించినటువంటి అంశాలని పరిశీలించేయాలని చెప్పడం. నెక్స్ట్ వచ్చేసి అస్సలైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సిటీ కాలేజ్లో సెప్టెంబర్ 3, 4 తారీఖున జరిగినటువంటి ఇంత పెద్ద ఆందోళనకి అలానే దారితీసినటువంటి పోలీస్ ఫైరింగ్కి కారణాలు ఏంటి అని చాలా సమగ్రంగా చాలా సవివరంగా చాలా ఇన్ డీటెయిల్గా తెలుసుకొని ఒక నివేదిక రూపంలో ప్రభుత్వానికి సమర్పించాలని మనకు ప్రభుత్వం ఈ వన్ మ్యాన్ కమిషన్ అయినటువంటి జస్టిస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పడం జరిగింది. సో ఇవన్నీ విశ్లేషించినటువంటి జస్టిస్ జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ 28 తారీఖు నాడు 1952న మనకు ఈ నివేదికని ప్రభుత్వానికి సమర్పించడం, ఈ నివేదికతో పాటు కొన్ని అనుబంధాలను కూడా సమర్పించడం జరిగింది. సో అలానే జస్టిస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విచారణలో భాగంగా చాలా కీలకమైన వ్యక్తుల్ని కూడా విచారించడం జరిగింది. సో వారెవరు? సో ఇవన్నీ అంశాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ముందుగా శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాష వారోత్సవాలకు కూడా మనకు బూర్గుల రామకృష్ణారావు గారు ఎక్కడ రావడం జరుగుతుందండి. అటువంటి సందర్భంలో అప్పటికే చాలా ఆందోళన ఉన్నటువంటి విద్యార్థులు బూర్గుల రామకృష్ణారావు గారి కారును కూడా దగ్ధం చేయడం జరిగింది. సో దీనిని రామానంద తీర్థ గారు ఏమని కామెంట్ చేస్తారంటే ఈ విద్యార్థుల వెనుక సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయని కామెంట్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే రామానంద తీర్థ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సీనియర్ కాంగ్రెస్ లీడర్ అండి. ఈ రామానంద తీర్థ తర్వాత వరంగల్ ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్ళని నిమిత్తం అతని స్టేట్మెంట్స్ని దృష్టిలో పెట్టుకొని అతని స్టేట్మెంట్స్ని గుర్తుపెట్టుకొని విద్యార్థులు కూడా అతని కార్ని కూడా ధ్వంసం చేయడం జరుగుతుంది. సో ఇలా మనకు ఆ పాయింట్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిషన్ సుమారుగా ఒక 100 మందిని విచారించిందండి. సుమారుగా 100 మందిని విచారించడం జరిగింది. అందులో ప్రముఖమైన వ్యక్తులు బూర్గుల రామకృష్ణారావు గారు, నెక్స్ట్ వచ్చేసి ఐజీపీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా ఉన్నటువంటి మోనప్ప గారు, నెక్స్ట్
పోలీస్ కమిషనర్ అయినటువంటి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అయినటువంటి శివకుమార్ లాల్ గారు. నెక్స్ట్ సిటీ కాలేజ్ ప్రిన్సిపాల్ అయినటువంటి రామ్లాల్ గారు. నెక్స్ట్ డీసీపీ అయినటువంటి సుందరం పిల్లై. నెక్స్ట్ వచ్చేసి డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ అయినటువంటి పార్థసారథిని. అలానే బ్రిగేడర్ మిలిటరీలో వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ ర్యాంక్ పొజిషన్ అయినటువంటి సుబ్బయ్యని. సో వీరితో పాటు అదర్స్ని, అంటే సుమారుగా ఒక 100 మంది సభ్యులని చాలా సమగ్రంగా సవివరంగా జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిషన్ విచారించడం జరిగింది. మరి వీరితో పాటు ప్రత్యక్ష సాక్షులను కూడా విచారించడం జరిగింది. ప్రత్యక్ష సాక్షులని, ఆ కాల్పుల సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలని కూడా విచారించి తమ నివేదికను సిద్ధం చేసి డిసెంబర్ 28 తారీఖున మనకు ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. సో వీరితో పాటు హైదరాబాదు స్టూడెంట్స్ యూనియన్ లీడర్స్ అయినటువంటి అతాపుర్ రెహమాన్ని, అస్గర్ యార్ జంగ్ని, అతాపుర్ రెహమాన్ అండ్ అస్గర్ యార్ జంగ్ అండ్ అతాపుర్ రెహమాన్. సో వీరితో పాటు నెక్స్ట్ కమ్యూనిస్టు పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన వ్యక్తుల్ని పంజాతన్, అలానే సక్సేనా గారిని, అలానే నెక్స్ట్ పీడీఎఫ్ పార్టీకి సంబంధించినటువంటి ఓంకార్ ప్రసాద్ని, దేశ్ పాండేని. సో ఇలా వివిధ రకాల వ్యక్తులని, సుమారుగా 100 మంది వ్యక్తులని విచారించడం జరిగింది. సో ఈ అంశంలో నేను ఆ ఉద్యమాలు తీవ్రంగా దారితీసినటువంటి పరిస్థితిలో కూడా సెప్టెంబర్ 8 ఒక్క అంశం మర్చిపోయానండి. సెప్టెంబర్ 8న వరంగల్లో కూడా ఒక భారీ స్థాయిలో ఒక నిరసన ర్యాలీ తీసినటువంటి సందర్భంలో విద్యార్థులు ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభలో తెలంగాణ ఫేమస్ కవి అయినటువంటి కాళోజీ నారాయణరావు గారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఈ కాళోజీ నారాయణరావు గారి బర్త్డేని మనము సెప్టెంబర్ 9న తెలంగాణ ప్రభుత్వం అఫీషియల్గా తెలంగాణ భాషా దినోత్సవంగా మనము జరుపుకుంటాం. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అలానే మన తెలంగాణ సిద్ధాంతకర్త అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు 18 సంవత్సరాల నుండే తెలంగాణ హక్కుల కోసం పోరాడడం జరిగింది. ఈ హక్కులలో భాగంగా హైదరాబాద్లో కూడా నిరసనలో పాల్గొనడానికి హన్మకొండ నుంచి హైదరాబాదుకి వెళ్ళే క్రమంలో ఎక్కడైతే మన భువనగిరిలోనే అతని బస్సుని ఆపి వెనక్కి పంపడం జరిగింది. సో జయశంకర్ గారు అప్పుడు ఉద్యమంలో పాల్గొనలేకపోవడం కూడా మనం చూడవచ్చు. సో ఇలా సెప్టెంబర్ 9న మనము కాళోజీ నారాయణరావు గారి బర్త్డేని తెలంగాణ భాషా దినోత్సవం జరుపుకుంటాము. సెప్టెంబర్ 8న హన్మకొండలో ఒక భారీ బహిరంగ సభ పెట్టి మనకు ఈ ముల్కీకి సంబంధించినటువంటి అంశాలని వీరు చర్చించడం జరిగింది. అందులో భాగంగా కాళోజీ నారాయణరావు గారు కూడా ఆ సభలో పాల్గొని ప్రసంగించడం కూడా జరిగింది. సో ముల్కీకి మద్దతుగా ఇంకా చాలామంది సెప్టెంబర్లోనే ఫతే మైదాన్లో మనకి ఇంకొక భారీ బహిరంగ సభని పెట్టడం జరిగింది. అందులో భాగంగా వీడి దేశపాండే గారు పీడీఎఫ్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ముల్కీలకు సంబంధించినటువంటి కీలకమైన న్యాయపరమైన డిమాండ్ని తక్షణమే ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పడం, అలానే సోషలిస్టు పార్టీకి చెందినటువంటి మహాదేవ్ సింగ్ గారు కూడా విద్యార్థులపై జరిగినటువంటి లాఠీ చార్జ్ని తీవ్రంగా ఖండించి ముల్కీ యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కూడా వీరు ప్రభుత్వాన్ని చాలా గట్టిగా డిమాండ్ చేయడం జరిగింది. సో ఒకసారి మీరు గమనిస్తే చిన్నగా స్టార్ట్ అయినటువంటి ముల్కీ ఉద్యమం కాలక్రమేణా కేంద్ర ప్రభుత్వ దగ్గరికి కూడా ఈ ఉద్యమానికి సంబంధించినటువంటి అంశాలు కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పడడం. సో తర్వాత ప్రభుత్వం కూడా భారీగా మనకు ముల్కీలకి చేసినటువంటి ధర్నాల షాక్ అనేది కూడా తగలడం జరిగింది. సో తర్వాత కొంచెం న్యాయం చేయడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే మనకు ప్రతి సందర్భంలో, ప్రతి అంశంలో, ప్రతి డిపార్ట్మెంట్స్లో ప్రభుత్వ ఉద్యోగులు కానీ అధికారులు కానీ అందరూ అప్పటికే జరగవలసిన నష్టం అనేది మొత్తం జరిగిపోయింది. కీలకమైన పొజిషన్స్లో అందరూ నాల్ముల్కీలతో నియమించడం కూడా జరిగింది. సో ముల్కీలకి ఆ అన్యాయం అనేది మనకు తెలంగాణ స్వరాష్ట్రం వచ్చే వరకు కొనసాగుతూనే ఉండేది. మనకి ఎప్పుడైతే తెలంగాణ స్వరాష్ట్రం వచ్చిందో ఇప్పటి నుండి మన ఉద్యోగాలు మనకే దక్కుతున్నాయనే ఒక సంతోషం ఉంది తప్ప నెక్స్ట్ మనకు అప్పటి వరకు అయితే తెలంగాణ వచ్చే సందర్భంలో కంప్లీట్గా
మన ఉద్యోగాలు మ్యాక్సిమం ఫర్ ద మ్యాక్సిమం ఎక్స్టెంట్ నాన్ ముల్కీలే ఆక్యుపై చేశారనే మాట మాత్రం వాస్తవం. సో ఇలా ఇంతమందిని విచారించినటువంటి జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిషను మనకి కొన్ని ఇంపార్టెంట్ అంశాలని పరిగణలోకి తీసుకొని అసలు అక్కడ జరిగినటువంటి అంశాలు ఏంటి, అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏంటి అనే విషయాల మీద సమగ్రంగా విచారించి ఫైనల్గా మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగిందని చెప్పుకున్నాం. అసలు వీరు గమనించినటువంటి విషయం ఏంటంటే, మొట్టమొదటిగా వీరు ఏం గమనించారంటే, ఖచ్చితంగా అక్కడ సమన్వయ లోపం ఉంది అని చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సమన్వయ లోపం, విద్యార్థులకి, పోలీస్ అధికారులకి, నాయకులకి కంప్లీట్గా కోఆర్డినేషన్ లేదు. ఈ సమన్వయ లోపం వల్లనే ఇటువంటి ఉద్రిక్తత పరిస్థితి దారితీసి చివరికి ఫైరింగ్కి దారితీసింది. సో తద్వారా చాలామంది విద్యార్థులు మరణించారు. అంటే కోఆర్డినేషన్ అనేది లేదు అని వీరు ఫస్ట్ క్లియర్గా మనకు చెప్పడం జరిగింది. సో తర్వాత సెప్టెంబర్ 3లో జరిగినటువంటి పోలీస్ ఫైరింగ్, సో సుమారుగా దాదాపు విద్యార్థులు ఒక 10 సంఖ్యలో లేనటువంటి సందర్భం అది. సుమారుగా 40,000 మంది విద్యార్థులు ఒక బలమైన సంకల్పంతో ఎట్టి పరిస్థితుల్లో నిరసన ర్యాలీ తీస్తాము, ఆందోళన చేస్తామని ఒక బలమైన సంకల్పంతో నిరసన ర్యాలీని తీయడం జరిగింది. సో అందులో భాగంగా ఇంతమంది క్రౌడ్ని కంట్రోల్ చేయాలంటే పోలీసులకి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కాల్పులు జరిపారు అని కూడా వీరు చెప్పడం జరిగింది. మరి పోలీసులు కాల్పులు కూడా ఖచ్చితంగా మేము కాల్పులు జరిపితే నియంత్రణ జరుగుతుంది అనే ఉద్దేశం ఉన్నప్పుడే జరపాలి తప్ప ఇటువంటి సందర్భంలో కాల్పులు జరిపిన తర్వాత కూడా ఈ ఉద్యమాలు మాత్రం కొనసాగితే కాల్పులకు అనేటివి యూజ్ లేదు అనే విషయం కూడా మనకు జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిషన్ మనకు స్పష్టంగా చెప్పడం జరిగింది. సో తర్వాత ఇంకో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఇంతమంది జన సమూహం ఉన్నప్పుడు ఈ టియర్ గ్యాసు లేకపోతే మన రబ్బర్ బుల్లెట్స్ కానీ ఇటువంటి అంశాలు ఆ నిరసనకారుల మీద ఎటువంటి ప్రభావితం చూపలేదు అని కూడా వీరు చెప్పడం జరిగింది. ఎందుకంటే నిరసనకారులు అప్పటికే వైర్లెస్ వ్యాన్ని తగలబెట్టడం, సో వీరు మన పోలీస్ కమిషనర్ ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ని కంప్లీట్గా ధిక్కరించడం, వారు భయపడకపోవడం, ఎట్టి పరిస్థితుల్లో ధర్నా చేస్తాము, నిరసన చేస్తాము, ఆందోళన చేస్తాము అని చాలా దృఢ సంకల్పంతో ఉండడం వల్ల కూడా ఈ పోలీసులు వారిని చెల్లాచెదురు చేసే ప్రయత్నంలో కూడా వీరు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారని కూడా చెప్పడం జరిగింది. సో తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇంకో కీలకమైన అంశం జస్టిస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అంశం ఏంటంటే, రాజకీయ నాయకులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు వీరిని విద్యార్థులని ఒక పావుగా వాడుకొని నిరసన చేసి ధర్నాలు చేసి ఉండొచ్చు అని కూడా చెప్పడం జరిగింది, లేదా పావుగా. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, లేక విద్యార్థులే ఆ రాజకీయ నాయకులు వేసినటువంటి ట్రాప్లో విద్యార్థులు చిక్కుకొని ఈ నిరసన ఆందోళనలు కూడా చేయడం జరిగింది అని కూడా వీరు చెప్పడం జరిగింది. దీంతోపాటు తల్లిదండ్రులకు ఒక మంచి సూచన ఇచ్చే విధంగా వారి యొక్క విద్యార్థుల యొక్క ఫ్యూచర్ని, వారి యొక్క కెరీర్ని దృష్టి పెట్టుకొని తల్లిదండ్రులు కూడా వారిని చాలా పద్ధతిగా పెంచి నెక్స్ట్ మంచి భారతదేశానికి, మన దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయాలని కూడా వీరు ఒక మంచి సూచనను కూడా ఇవ్వడం జరిగింది. సో ఇందులో భాగంగా మనకు వీరు స్పష్టం చేసినటువంటి అంశం ఏంటంటే, ఖచ్చితంగా ఇక్కడ సమన్వయ లోపం ఉంది. సో ఇటువంటి ఉద్యమాలకు దారితీసినటువంటి పరిస్థితులకు ముఖ్యంగా నాయకులే కారణం. నాయకులు ఇచ్చినటువంటి కొన్ని కీలకమైన హామీలని నెరవేర్చకపోవడం, సో విద్యార్థులు ఎప్పుడైతే ఒక ఆందోళనకి, ఒక అభద్రత భావానికి, మాకు అన్యాయం జరుగుతుందనే ఒక భావనకు లోనయ్యారో వీరు బయటకు వచ్చి వారి నిరసనని తెలియజేయడం జరిగిందని కూడా మనకు జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిషన్ కూడా మనకు వివరించడం జరిగింది. సో ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులను కంట్రోల్ చేసే సందర్భంలో పోలీసులు ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు. తర్వాత కానీ సెప్టెంబర్ 4 తారీఖున రెండవ కాల్పు జరిగినటువంటి సందర్భంలో పోలీసులు అటువంటి నిర్ణయం తీసుకోవాల్సింది కాదు అని కూడా జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిషన్ మనకు క్లియర్ కట్గా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఈ 1952 ముల్కీ అజిటేషన్లో భాగంగా ఈ సిటీ కాలేజ్ ఇన్సిడెంట్స్, దాని యొక్క బ్యాక్గ్రౌండ్, సిటీ కాలేజ్ ఇన్సిడెంట్కి దారితీసినటువంటి పరిస్థితులు, తర్వాత ఈ సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ మీద వేసినటువంటి జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిషన్కి సంబంధించినటువంటి అంశాలని మనం ఈరోజు ఈ క్లాస్లో తెలుసుకున్నామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.